హలో వివర్స్, వెల్కమ్స్ టు తాజ్ కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ సాఫ్ట్గా మనకి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 2 కప్స్ రైస్, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు శనగపప్పు, మినపగుళ్ళు హాఫ్ కప్పు, మెంతులు 1 టీ స్పూన్, అలాగే పల్లీలు 1 పావు కప్పు యాడ్ చేసి మనం సోక్ చేయాలి. బాగా వాష్ చేసేసిన తర్వాత మనం ఒక 4 అవర్స్ వరకు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మొత్తం పేస్ట్ లాగా ఉండే మిశ్రమాన్ని అంతా ఒక బాక్స్లో కానీ కంటైనర్లో కానీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ మళ్ళీ లాస్ట్లో మనము కొంచెం రైస్ అనేది యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అదంతా మనం ఆ కంటైనర్లో యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 10 అవర్స్ వరకు మనము క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఆఫ్టర్ 10 అవర్స్ తర్వాత మనం ఓపెన్ చేస్తే మనకు కొంచెం పొంగులాగా వస్తుందండి. ఆ పొంగులాగా వచ్చిన తర్వాత మనము దాన్ని రెసిపీ దోశ కింద యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా వస్తుంది నురగలాగా పైన. ఇప్పుడు మనకి దోశ పిండి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం దోశ వేసుకోవచ్చండి. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం దోశ పిండి తీసుకుందాం మనం. తర్వాత అందులో రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే సోడా పొడి, కొంచెం బేకింగ్ సోడా అంటారు కదా, ఆ సోడా అనేది కొంచెం యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనము దోశ తవ్వ ఉంటుంది కదా, ఆ దోశ తవ్వ మనము స్టవ్ మీద పెట్టి బాగా వేడైన తర్వాత అందులో మనము దోశ పిండి వేసి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కొన్ని యాడ్ చేస్తున్నాను మా పిల్లలకి ఇష్టమని. పిల్లల కోసం అయితే మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. అంతే అండి, ఎంతో సాఫ్ట్గా ఉండే దోశ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.